నమస్కారం. మీరు మా మార్వలస్ ఎపిక్ స్టోరీస్ ఛానల్లో విక్రమార్క బేతాళ కథలను ఎంతో ఆసక్తిగా ఆస్వాదిస్తున్నారని విశ్వసిస్తున్నాము. మరిన్ని ఉత్కంఠభరితమైన పురాణాల లోటులు, చరిత్ర అద్భుతాలు నిండిన అపూర్వ గాథలను మిస్ కాకుండా వినాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కథ రాగానే తెలియడానికి పక్కనే ఉన్న గంట గుర్తును తప్పకుండా నొక్కండి. ఈ అద్భుత కథలు మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీరు అందించే ఈ ప్రోత్సాహమే మేము మరింత అద్భుతమైన కథానిధిని మీ ముందుకు తీసుకురావడానికి ఇంధనం. ఇక ఆలస్యం చేయకుండా ఉత్కంఠగా ఎదులుచూస్తున్న 8వ భాగం ప్రారంభం. కథ పతాక సన్నివేశంలో వచ్చే ఆసక్తికర ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాత్రం వెళ్ళకండి. మీ కామెంట్స్ మాకు ముఖ్యం. విక్రమార్కుడు బేతాళుణ్ణి భుజాన వేసుకుని వెళ్తుండగా బేతాళుడు 2 కథలు చెప్పాడు. మొదటి కథ చామంతి వివాహం. ఒక యువతి చామంతి తల్లిదండ్రులు, అన్నయ్య ఒకరికి తెలియకుండా మరొకరికి చామంతిని ఇచ్చి పెళ్లి చేసుకుంటానని 3 బ్రాహ్మణ బ్రహ్మచారులకు వాగ్దానం చేశారు. 3 ఒకే ముహూర్తంలో రావడంతో గొడవపడి చామంతి ఆత్మహత్య చేసుకుంది. విచారంలో మొదటివాడు ఆమె ఎముకలను ఏరి మూటకట్టాడు. రెండవవాడు విరక్తితో దేశాటనకు వెళ్లాడు. మూడవవాడు ఆమె చితాభస్మాన్ని పోగు చేసుకొని శ్మశానంలోనే ఉన్నాడు. దేశాటన వెళ్లిన రెండవవాడు మరణించిన వారిని బ్రతికించే సంజీవని ఔషధిని పొందాడు. తిరిగి వచ్చి మిగతా 3 సహాయంతో మొదటివాడు ఎముకలు తెచ్చినవాడు, సంజీవిని తెచ్చి బతికించినవాడు, చితాభస్మం దగ్గర కాపలా కాసినవాడు ఆమెకు భర్త కాగలడు. అంటే భర్త ప్రేమను చూపాడు. మౌనభంగంతో బేతాళుడు మాయమయ్యాడు. రెండవ కథ 3 కుమారుల సుఖాలు. విక్రమార్కుడు నడుస్తుండగా బేతాళుడు మరో కథ చెప్పాడు. అంగదేశంలో ఆదివిష్ణువు అనే బ్రాహ్మణుడికి 3 కుమారులు రాజు కొలువులో తమకు తెలిసిన సుఖాలు చెప్పారు. 1 నిద్ర సుఖము, 2 భోజన సుఖము, 3 స్త్రీ సుఖము. రాజు వారిని పరీక్షించాడు. భోజన సుఖము తెలిసినవాడు భోజనంలో శ్మశానవాసన చెప్పాడు. స్త్రీ సుఖము తెలిసినవాడు రతిలో ఆమె గొల్లవంశంలో పుట్టినదని చెప్పాడు. నిద్ర సుఖము తెలిసినవాడు హంసతూలికా తల్పంపై పడుకొని దేహమంతా నొప్పులుగా ఉన్నాయని చెప్పాడు. తనిఖీ చేయగా తల్పము పైన ఒక వెంట్రుక ఉన్నదని తెలిసింది. బేతాళుడి ప్రశ్న: ఈ 3 ఎవరు గొప్ప? విక్రమార్కుడి సమాధానం: భోజన స్త్రీ సుఖాల కంటే దేహపరీక్షచే చెప్పగలిగిన నిద్ర సుఖమెరిగినవాడే అధికుడు. మౌనభంగంతో బేతాళుడు మరలా చెట్టువైపు ఎగిరిపోయాడు. పట్టువదలని విక్రమార్కుడు మరలా చెట్టు ఎక్కి బేతాళుణ్ణి తాళ్లతో కట్టి భుజాన వేసుకొని మౌనంగా నడకసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు: విక్రమార్క, నీవు నన్ను మోసుకుంటూ నడుస్తున్నావు. నీకు మార్గాయాసం తెలియకుండా నీకొక కథ చెబుతాను విను అని కథ చెప్పటం ప్రారంభించాడు. పూర్వం మచ్చిలి అనే గ్రామంలో అర్జునశర్మ అనే బ్రాహ్మణుడికి సుకుమారి అనే చక్కని అమ్మాయి ఉండేది. ఆమె చక్కదనానికి మెచ్చి శూరుడు, జ్ఞాని, సూత్రజ్ఞుడు అని 3 బ్రాహ్మణ కుమారులు అర్జునశర్మ ఇంటికి వచ్చి సుకుమారిని తమకిచ్చి పెళ్లి చేసుకుంటానని ఆయనను కోరారు. అందుకు ఆయన: ఒక అబ్బాయికి పలువురు భార్యలు ఉండవచ్చు, కాని ఒక అమ్మాయికి ఒక్కరే భర్త అవ్వాలి. అది ధర్మ విరుద్ధం. మీలో ఎవరికైనా సరే ఒకరికి మా అమ్మాయిని ఇస్తాను. ఎవరు అనేది మీరు నిర్ణయించుకొని చెప్పండి అన్నాడు. వాళ్ళు 3 నాకు అంటే నాకు అని గొడవపడసాగారు. అంతలో అనుకోకుండా ఆకాశంలోంచి ఒక రాక్షసుడు వచ్చి సుకుమారిని ఎత్తుకొనిపోయాడు. అది చూసి ఆమె తల్లిదండ్రులు దుఃఖించసాగారు. ఆమెను వివాహం చేసుకోవాలి అనుకునేవారు విచారించసాగారు. వారిలో వెంటనే జ్ఞాని ఆ రాక్షసుడు ఎక్కడ దాచి ఉంచాడో నేను జ్ఞానదృష్టితో తెలుసుకొని చెప్పగలను, కాని ఆమెను తీసుకుని రావడం నా వల్ల కాదు అని చెప్పాడు. ఆ మాటలు విన్న సూత్రజ్ఞుడు: అలా అయితే ఆకాశంలో వాయువేగంతో నేను వెళ్లగల మాయారథాన్ని నేను సృష్టించి ఇవ్వగలను. అంతే తప్ప రాక్షసుణ్ణి జయించడం నా తరం కాదు అన్నాడు. వారిద్దరూ మాటలు విన్న సూర్యుడు: మీరు ఈ సాయం చేస్తే నేను రాక్షసుణ్ణి జయించి సుకుమారిని తెస్తాను అని చెప్పాడు. వాళ్లు సరే అన్నారు. జ్ఞాని యోగదృష్టితో రాక్షసుడు ఉన్న చోటు చెప్పగా సూత్రజ్ఞుడు ఆకాశంలో వెళ్లే రథాన్ని సృష్టించి ఇచ్చాడు. సూర్యుడు వెంటనే ఆ రథం ఎక్కి రాక్షసుడున్న ప్రదేశానికి వెళ్లి అక్కడ రాక్షసుణ్ణి చంపి సుకుమారిని తీసుకొని వచ్చి ఆమె తల్లిదండ్రులకు అప్పజెప్పాడు. ఇంటికి చేరిన సుకుమారి ఎవరు పెళ్లి చేసుకోవాలో నిర్ణయం ధర్మజ్ఞులకు వదిలిపెట్టమని చెప్పింది. విక్రమార్క: మహారాజా, నువ్వు ఆలోచించి చెప్పు, సుకుమారిని ఎవరు వివాహం చేసుకోవాలి అని అన్నాడు బేతాళుడు. అందుకు విక్రమార్కుడు: బేతాళ, జ్ఞాని, సూత్రజ్ఞుడు తమ విద్యా ప్రభావాలను చూపించారు. కాని సూర్యుడు తమ ప్రాణాలకు తెగించి ఘోరంగా పోరాటం జరిపి రాక్షసుణ్ణి చంపి సుకుమారిని కాపాడాడు. అందువల్ల సూర్యుడు
ఆమెను వివాహం చేసుకోవడానికి సరైనవాడు అని చెప్పాడు. విక్రమార్కుడికి ఆ విధంగా మౌనభంగం అవ్వడంతో బేతాళుడు తిరిగి చెట్టు కొమ్మపైకి చేరుకున్నాడు. విక్రమార్కుడు మరలా వెనక్కి తిరిగి ఆ చెట్టు దగ్గరకు చేరుకున్నాడు. తరువాత విక్రమార్కుడు మరలా చెట్టు మీదకు ఎక్కి బేతాళుణ్ణి భుజాన వేసుకుని నడకసాగాడు. కొంచెం దూరం నడిచిన తరువాత బేతాళుడు, విక్రమార్క, నీవు నన్ను మోసుకుంటూ నడుస్తున్నావు. నీకు మార్గాయాసం తెలియకుండా నీకొక కథ చెబుతాను విను అని కథ చెప్పడం ప్రారంభించాడు. సోమవేదిక అనే పట్టణంలో వంశకేతుడు రాజు. ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న భద్రకాళి గుడికి రాజగోపురం, మండపం, ప్రాకారాలు కట్టించి ప్రతి సంవత్సరం మహావైభవంగా ఉత్సవం జరిపేవారు. ఆ ఉత్సవాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల కొద్దీ జనం చూడడానికి వచ్చేవారు. అలా చాలా సంవత్సరాలు గడిచిన తరువాత ఒకసారి ఆ ఉత్సవాన్ని చూడడానికి చాలామంది జనం వచ్చారు. వారిలో సత్యవంతుడు అనే అతను అక్కడికి వచ్చిన రత్నాంగిని చూశాడు. ఆమెది అతని కులమే. ఆమె చాలా అందగత్తే. ఇంకా పెళ్లి కాలేదు. ఆమెను పెళ్లి చేసుకుని ఆమెతో ఆనందించలేనివాడిదేం జన్మ అనుకొని కాళీమాతకి నమస్కరించి, ఓ ఆదిశక్తి, వన్నెలాడి రత్నాంగి నాకు భార్య అయితే నా కంఠాన్ని తెగనరికి నీకు బలి అవుతాను అని ప్రార్థించాడు. తరువాత రత్నాంగి వెంట ఉన్న వారి ద్వారా ఆమె నివాసము, తల్లిదండ్రుల వివరాలు తెలుసుకొని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను రత్నాంగి తల్లిదండ్రుల వద్దకు పంపారు. రాయభారులు సత్యవంతుని గురించి మంచిగా చెప్పడంతో వారు తమ కూతురుని ఇవ్వడానికి అంగీకరించారు. వెంటనే ముహూర్తం కూడా పెట్టారు. సత్యవంతుడు ఆమెను పెండ్లాడి 1 నెల రోజుల పాటు అత్తవారింట్లో ఉండి భార్యను వెంటపెట్టుకుని తన గ్రామానికి చేరాడు. కొన్ని రోజులు గడిచిన తరువాత రత్నాంగి తల్లిదండ్రులు తమ ఇంట్లో జరగబోయే పండుగకు తమ కుమారుడు భద్రుడు అనేవాణ్ణి పంపి వెళ్లి అక్కాభావల్ని తీసుకునిరా అని పంపారు. భద్రుడు అక్కను, భావను తీసుకుని అంతకుముందు సత్యవంతుడు వరం కోరుకున్న గుడి దగ్గరకు వచ్చేసరికి ఎండ ఎక్కువగా ఉండడంతో కొంచెంసేపు గుడి దగ్గర విశ్రాంతి తీసుకుందామని అక్కడికి చేరుకున్నారు. తరువాత సత్యవంతుడికి అంతకు తను మొక్కిన మొక్కు గుర్తువచ్చి వెంటనే ఆలయంలోనికి వెళ్లి అమ్మవారికి నమస్కరించి, అమ్మా, నా మొక్కును చెల్లిస్తున్నాను అంటూ కంఠం మెడ నరుక్కొని అక్కడే చనిపోయాడు. కొంచెంసేపు తరువాత భావ ఇంకా రాలేదు అని వెతుక్కుంటూ గుడిలోనికి వచ్చిన భద్రుడికి అక్కడ మెడ నరికి ఉన్న భావ కనిపించాడు. భోరున విలపిస్తూ, అయ్యో, ఈ దుర్వార్తను అక్కకు ఎలా చెప్పగలను? నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను అనుకొని వెంటనే అక్కడ ఉన్న మరో కత్తిని తీసుకొని తను కూడా కంఠాన్ని నరుక్కొని మరణించాడు. లోపలికి వెళ్లిన భర్త, తమ్ముడు ఎంతసేపటికి అక్కడికి రాక పోయేసరికి రత్నాంగి గూడా గుడిలోపలికి వెళ్లి అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి, అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది! భర్త, తమ్ముడు ఇలా ప్రాణం లేకుండా ఉన్నారు. వారు లేకుండా నేను ఎలా బ్రతకగలను అని వేగంగా అక్కడ ఉన్న కత్తిని తీసుకొని మెడ నరుక్కోబోయేది. వెంటనే కాళికాదేవి ప్రత్యక్షమై, వద్దు, ఆవేశపడకు అని ఆమె చెయ్యి పట్టుకొని ఆపింది. అమ్మ ఆమెను ఓదార్చి, నీకు కావలసిన వరమడుగు అంది. అందుకు రత్నాంగి సంతోషించి నా భర్త, తమ్ముడు మళ్లీ బతికించమని కోరింది. వెంటనే కాళికామాట కనికరించి, అలాగే, వారి శిరస్సులని, శరీరాలని కలిపి ఉంచు అని చెప్పింది. తొందరలో ఆమె తడబడి రత్నాంగి తమ్ముడి తలను భర్త శరీరానికి, భర్త తలను తమ్ముడి శరీరానికి దగ్గర చేర్చింది. వెంటనే అమ్మవారు వాళ్లను బ్రతికించి అంతర్ధానమయ్యింది. తరువాత రత్నాంగి వాళ్లను చూసి తాను చేసిన తెలివి తక్కువ పనిని తెలుసుకుని ఎంతో విచారించింది. అప్పుడు బేతాళుడు, విక్రమార్క, వారిలో రత్నాంగికి ఎవరు మగడు అవ్వాలి అని అడిగాడు బేతాళుడు. విక్రమార్కుడు కొంచెం ఆలోచించి, బేతాళ, శరీరానికి ముఖ్యమైనది తల. వాళ్ళిద్దరిలో ఎవరు రత్నాంగిని చూసి భార్యగా భావిస్తాడో అతడే ఆమె భర్త అవుతాడు అన్నాడు. విక్రమార్కుడికి ఆ విధంగా మౌనభంగం అవ్వడంతో బేతాళుడు తిరిగి చెప్పు కొమ్మపైకి చేరుకున్నాడు. విక్రమార్కుడు పట్టువదలందా మరలా చెట్టు వద్దకు వెళ్లాడు. ఈ ఎపిసోడ్ నుండి మీకోసం ఒక ప్రశ్న. శూరుడు, జ్ఞాని, సూత్రజ్ఞుడు, ఈ ముగ్గురిలో మీ దృష్టిలో సుకుమారిని పెళ్లి చేసుకోవడానికి అత్యంత అర్హులైన వ్యక్తి ఎవరు? కామెంట్లలో మీ అభిప్రాయాన్ని తప్పక తెలియచేయండి. ఈ కథాప్రయాణం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మార్వలస్ ఎపిక్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.